స్టార్ట్స్. డీసెట్ 2025 ఆస్పిరెంట్స్కి నిన్న 9వ తారీఖు కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగా కొన్ని విషయాలు గమనించాము. నిన్న చేసిన వీడియో తర్వాత అనేక మంది చాలా సూచనలు ఇచ్చారు, అదేవిధంగా అప్రిసియేషన్ కూడా ఇచ్చారు. దాంట్లో భాగంగా కొన్ని అంశాలు ఈరోజు కూడా మీకు తెలియజేసినట్టయితే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఆలోచనతో మరొక వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి అంటే మంచిర్యాల, ఆసిఫాబాద్ నుంచి వస్తున్న మిత్రులందరికీ లేదా అమ్మాయిల అబ్బాయిలకి తెలియజేయమనగా మీరందరూ కూడా బస్సు కలెక్టరేట్ చౌరస్తాలో దిగి డైట్ లేదా ఎన్టీఆర్ చౌక్ కన్నా కూడా మీరు ఇక్కడ చేరుతారు. మీరు అనవసరంగా బస్ స్టాండ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదా డైట్ కాలేజ్ అని చెప్పినా మల్టీపర్పస్ గ్రౌండ్ అన్నా మిమ్మల్ని తీసుకొచ్చి చూస్తారు. కాబట్టి కలెక్టరేట్ చౌరస్తా ఇక్కడ దిగినట్టయితే మీకు ఒక 500 మీటర్లో డైట్ కాలేజ్ ఉంటుంది. ఇది ఒకటి ముఖ్య అంశము. అదేవిధంగా నిన్న గమనించిన కొన్ని లొసుగులు ఏంటంటే చాలామంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని రావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకురావాలి. ముఖ్యంగా బోనాఫైడ్ ఫస్ట్ 10th తప్పనిసరి తీసుకురావాలి. రెండోది డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చేస్తూ డిస్కంటిన్యూ చేస్తున్న వాళ్ళందరూ కూడా టీసీ అవైలబుల్ ఉండదు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వచ్చు, మేము పేపర్ ప్రొవైడ్ చేస్తాం, రాయొచ్చు. అదేవిధంగా టాస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి చేసిన వాళ్ళందరూ కూడా ఈ డీసెట్కి ఎలిజిబుల్. అయితే ఒకటి ఏంటంటే ప్రభుత్వం నిర్దేశించిన ఎస్సీ ఎస్టీకి అయితే 45%, అదేవిధంగా బీసీ ఓసీ 50% ఉండాలి. ఇదే కాకుండా కరోనా బ్యాచ్ 2021 బ్యాచ్లో 35% మార్క్స్ ఉన్న ఎలిజిబుల్. ఇదే కాకుండా మనం చూసినట్టయితే పాలిటెక్నిక్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉండదు. అదేవిధంగా రాజు IIITలో చదివిన వాళ్ళందరూ కూడా మీరు ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారు. ఇదే కాకుండా చాలామంది వొకేషనల్ విషయం అడుగుతున్నారు. వొకేషనల్ చేసిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేస్తాం, ప్రభుత్వం నిర్దేశించింది కాబట్టి. అదేవిధంగా ప్రత్యేకంగా వారి ఏదైతే వెరిఫికేషన్ చేస్తామో అది ప్రభుత్వానికి పంపిస్తాము. ఎందుకంటే దానికి సంబంధించి అంశం కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని బోనాఫైడ్స్ కానీ ఏదైనా ఒరిజినల్స్ ఏవి ఉన్నా కూడా ఒకవేళ మీకు ఒరిజినల్స్ అవైలబుల్ లేకపోతే ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, ఇదే రోజు ప్రత్యేకంగా కేటాయించారు కదా మరి నేను పోతే జరగదా అన్న ఒక ఆలోచన రావచ్చు. ఒకవేళ ఒరిజినల్స్ లేకపోతే ఒక రోజు లేట్ అయినా 13th వరకు ఇంకా ఈ రోజు నుంచి పడిపోయి ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చినట్టయితే మీ అందరు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజీగా అవుతుంది. తద్వారా ఇక్కడ ఏ విలంబన జరగదు. కాబట్టి ఈ అంశాలన్నీ గమనించాలి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే మీరు నాకు పోస్ట్ చేసినట్టయితే రేపు మళ్ళీ వీడియో చేసి మీకు పెట్టడానికి ప్రయత్నం చేశాను. తద్వారా మా విద్యార్థులు డిఎడ్ చదువుతున్న విద్యార్థులు యొక్క ఆలోచన ఏదైతే ఉందో మీ అందరికీ సాయం చేయాలన్న ఆలోచనలో భాగంగా ఇది తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి అదేవిధంగా దీని వెనుక మొత్తం కంటెంట్ వెనుక ఉన్న వ్యక్తి టెక్నికల్ వ్యక్తి రాథోడ్ జగదీష్, డిఎడ్ ఫస్ట్ ఇయర్కి మీరందరూ కూడా అభినందనలు తెలపాలని తెలియజేస్తూ నమస్కారం.